చూడండి, మనం ఈరోజు కాకినాడ కిచెన్లోని మేము కాకరకాయ పులుసు పెట్టుకుంటున్నామండి. కాకరకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు చూడండి. కాకరకాయలండి, టమాటాలండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ పోపు సామాన్లు అండి, కరివేపాకు, ఎండుమిరగాయ, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరగాయలు, కరివేపాకు, జీలకర్ర అండి. చూడండి, బెల్లం, పిండినండి. ఇవన్నీ వేసుకొని చింతపండు ఇవ్వండి, పిండి బెల్లం అండి వేసుకొని చింతపండు వేసుకొని పులుసు పెట్టుకుంటామండి. కాకరకాయ మళ్ళీ పెడతానండి కాసేపు అయిన తర్వాత. చూడండి, ఇలా కోసుకున్నాం కదండి పిక్కలతోని. ఇప్పుడు ఇలా తీసుకోవాలండి. తీసుకొని ముక్కలు కోసుకొని అప్పుడు పసుపు రవ్వ వేసి ఎసరెట్టుకొని ఉంచుకోవాలండి. దీన్ని మళ్ళీ పెడతాను. ఇవి కాకరకాయ ముక్కలండి, దీంట్లో వేసుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఇడ్లీ ఉడకబెట్టుకొని పారించుకోవాలండి. ఇప్పుడు ఎసట్లో వేస్తున్నాను చూడండి. ఇవి మళ్ళీ పారించుకోవాలండి ఉడికాక. చూడండి, కోపులు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగాయి కదండి. ఇప్పుడు పారించుకొని తీసుకున్న కాకరకాయ ముక్కలు వేస్తున్నాను చూడండి. ఇందులోనే ఉప్పు కూడా వేసేయాలండి, కావాల్సినంత ఉప్పు అండి. ఉప్పు వేసాం కదండి. ఇలాగండి కలిపి ఇప్పుడు ఈ ముక్కలు కూడా కొంచెం మగ్గనివ్వాలండి బాగానే. వేసిన తర్వాత ఇప్పుడు తగినంత కారం వేస్తున్నామండి. కారం వేసాం కదండి. ఇలా కలుపుకొని దీంట్లో వాటర్ వేస్తామండి. కొంచెం వాటర్ వేసిన తర్వాత కొంచెం ఉడికాక అప్పుడు పులుపు వేయాలండి. వాటర్ వేసాం కదండి. ఇప్పుడు కొంచెం ఉడికాక అప్పుడు పులుపు వేసుకోవాలండి. చూడండి, కాకరకాయ పులుసు అన్నీ పోపులు అవన్నీ వేసి తాగి పిలుస్తాం కదండి. ఇప్పుడు పులుపు వేస్తున్నాను చూడండి. ఇది పులుపు అండి. ఇప్పుడు పులుపు వేసాం కదండి. ఇది ఉడికితాడు మళ్ళీ పిండి బెల్లం వేసుకోవాలండి, ఉడకాలండి. అది